AWS బిల్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుందా? కొన్ని నిమిషాల్లో బిల్లింగ్ అలర్ట్ సెట్ చేసుకుంటే ఆ టెన్షన్ పోతుంది. అలర్ట్ లేకుండా మంత్ ఎండ్లో సర్ప్రైజ్ బిల్ వస్తుంది. అలర్ట్ పెడితే థ్రెషోల్డ్ దాటిన తర్వాత ఈమెయిల్ వస్తుంది. కానీ గుర్తుంచుకో, అలర్ట్ వచ్చినా AWS ఛార్జెస్ ఆగో, నువ్వు యాక్షన్ తీసుకోవాలి. చాలా ముఖ్యం. ముందు బిల్లింగ్ ప్రిఫరెన్సెస్లో రిసీవ్ బిల్లింగ్ అలర్ట్స్ ఎనేబుల్ చేయాలి. లేకపోతే క్రౌడ్ వాచ్లో ఎస్టిమేటెడ్ ఛార్జెస్ మెట్రిక్ కనపడదు. తర్వాత యూజ్ ఈస్ట్ 1లో అలారం క్రియేట్ చేసి SMS ఈమెయిల్ కన్ఫర్మ్ చేయాలి. మెట్రిక్ కొన్ని గంటలకు ఒకసారి అప్డేట్ అవుతుంది. క్లౌడ్ వాచ్ బిల్లింగ్ మెట్రిక్స్ US ఈస్ట్ 1 రీజన్లో మాత్రమే ఉంటాయి. ఇది చాలామంది మిస్ అవుతారు. SNS సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ చేయకపోతే అలర్ట్ రాదు. లాంగ్ టర్మ్కి AWS బడ్జెట్స్ వాడు. అది ఫోర్కాస్టెడ్ స్పెండ్ కూడా వార్న్ చేస్తుంది. గుర్తుంచుకో, అలర్ట్ వచ్చిన AWS మీ రీసోర్సెస్ ఆపదు. నువ్వు మాన్యువల్లీ యాక్షన్ తీసుకోవాలి. లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. డైలీ AWS టిప్స్ కోసం బెల్ కొట్టు.